నీట్ పేపర్ లీకేజ్ వివాదం మీద దేశవ్యాప్తంగా 5 వారాల పాటు విద్యార్థులు కొనసాగించినటువంటి ఉద్యమం లాస్ట్కి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు వెళ్ళింది. ఆయన రాజీనామా చేయడం దేశ రాజకీయాల్లోనే ఒక పెద్ద చర్చాంశమైంది. అయితే ఈ ఉద్యమంలో ఆశ్చర్యకరమైన విషయాలు ఏమన్నా ఉన్నాయి అంటే, అధికార పార్టీ ఎన్డీఏ అధికార పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ నాయకుల కుటుంబ సభ్యులు విద్యార్థుల ఉద్యమానికి బహిరంగంగా మద్దతు ఇవ్వడం నిజంగానే చాలా ఆశ్చర్యకరంగా మారింది. ఆ ఫొటోస్ ఆ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం, అదేవిధంగా బీజేపీ పార్టీకి చెందినటువంటి అస్సాం గల పరిషత్ పార్టీ, అది కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం. ఆ నాయకుల కుమార్తెలు ఉద్యమానికి మద్దతు తెలపడం, అదేవిధంగా నిరసనలో పాల్గొనడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చాంశమైంది. అధికార కూటమిలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయా అనే ప్రశ్నలు కూడా ఈ పరిణామాలే ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారి కుమార్తె, ఆమె ఇండియాలో ఉండదు, ఎక్కడో విదేశాల్లో ఉంటుంది. ఆమె విద్యార్థుల ఉద్యమానికి సోషల్ మీడియా ద్వారా మద్దతు తెలిపింది. ఆమె చెప్పినటువంటి మాట, మన దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే చాలా బాధగా ఉంది. జవాబుదారీతనం అడిగినందుకు విద్యార్థుల మీద ఇంత క్రూరంగా బలప్రయోగానికి దిగుతారా అని చెప్పేసి ఆ అమ్మాయి ప్రశ్నించింది. ఆమె పంచుకున్న పోస్టుల్లో ఇంకొక మాట, భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాదు, ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయాల్సిన సమయం కూడా ఆసన్నమైంది, రాజీనామా లేక డ్రాఫ్ట్ చేయాలా వంటి నినాదాలు ఉన్నటువంటి ప్లకార్డులు కూడా చాలా స్పష్టంగా కనిపించాయి. ప్రభుత్వం సమాధానాలు ఇవ్వకపోతే విద్యార్థులు ఎవరిని ఆశ్రయించాలి అని చెప్పేసి కేశినేని చిన్ని గారి కుమార్తె ప్రశ్నించింది సోషల్ మీడియా వేదికగా. ఆ ఫొటోస్ అన్నీ కూడా, వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఒడిశా రాజధాని భువనేశ్వర్కి చెందినటువంటి బీజేపీ ఎంపీ కుమార్తె, బీజేపీ ఎంపీ, ఆయన పేరు సారంగి, ఆయన కుమార్తె అర్చితా సచిన్, ఆమె ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను సోషల్ మీడియా ద్వారా స్వాగతించింది. నా కుటుంబం మొత్తం కూడా ధర్మేంద్ర ప్రధాన్కు మద్దతుగా ఉండవచ్చు, కానీ నేను విద్యార్థుల పక్షాన ఉన్నాను అని చెప్పేసి ఆమె ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టింది. పెట్టిన తర్వాత ఆమె మీద ఫుల్ ప్రెజర్, ఆ పోస్ట్ని డిలీట్ చేయండి అనేసి. ఆమె పోస్ట్ని డిలీట్ చేయలే, అది కూడా రాసింది ఆమె, నేను పోస్ట్ డిలీట్ చేయను అనేసి. తర్వాత ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతానే లేకుండా చేసేసారు, కనిపించట్లే, ఇప్పుడు అందుబాటులో లేదు. అంటే ప్రశ్నించే వ్యక్తుల్ని ఏ విధంగా ఈ ప్రభుత్వాలు అణచివేస్తున్నాయి, ఏ విధంగా వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లను బ్యాన్ చేస్తున్నారో వీటిని బట్టి మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా అస్సాం ప్రభుత్వంలో మంత్రి, ఏజీపీ నేత మహంత్ ఆయన పేరు, ఆయన కుమార్తె దిబిషా మహంత్, ఆమె గౌహతిలో జరిగినటువంటి విద్యార్థుల ఆందోళనలో నిరసనలో నేరుగా పాల్గొంది. డైరెక్ట్గా ప్లకార్డులు చేతులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, రాజకీయంగా ఇవన్నీ కూడా పెద్ద సెన్సేషనల్గా మారే. బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి నేత కుమార్తె నిరసనలో పాల్గొనడం దేశవ్యాప్తంగా చర్చాంశమైంది. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా కొన్ని బయటకు వచ్చాయి. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో అధికార కూటమి నేతల కుటుంబ సభ్యుల నుంచే కాక్రోచ్ ఉద్యమానికి మద్దతు రావడం కేంద్ర ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిని కూడా సృష్టించింది అనేసి చెప్పుకోవాలి. విపక్షాలు కూడా ఇటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు కూడా గుప్పిస్తున్నాయి. ఇటువంటి పరిణామాలు రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు స్పందించలే. ఏమయ్యా కేశినేని చిన్ని, నీ కుమార్తె మా చేయడం తప్పు కదా అని చెప్పేసి ఇప్పటివరకు ఇంకా కేశినేని చిన్ని నుంచి వివరణ తీసుకోలే.